నమస్కారం, వెల్కమ్ టు యోగ మంత్ర. మనలో దాచిన దాగనివి జబ్బులు, కానీ మనలో దాగి ఉన్న శక్తిని బయటికి తీయాలంటే మాత్రం యోగా ద్వారానే సాధ్యం. యోగా అంత శరీరంలో ఉన్న శక్తిని బయటికి తీసి అనారోగ్యాన్ని బయటికి తరిమి కొట్టే ప్రక్రియ. ఇవాల్టి మన యోగ మంత్రలో డయాబెటీస్ కోసం హలాసనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో మధుర క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసేద్దాం. మధుర క్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత సుఖాసనంలో నుంచి వజ్రాసనంలోనికి వచ్చి రెండు చేతులను థైస్ మీద ఉంచి ఎడమ చేతిని పొట్ట మీద ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసక్రియను కొనసాగించాలి. ఆ తర్వాత రెండు చేతులను నేల మీద ఉంచి తలతో సహా నడుమును కిందకు వంచి రెండు చేతులను వెనక వెన్ను మీద ఉంచి తలను ముందుకు చూసే విధంగా కిందకు వంచి ఉంచి ఇదే స్థితిలో నోటి ద్వారా శ్వాసను తీసుకొని నోటి ద్వారా పీల్చిన శ్వాసని వదిలేయాలి. ఈ మధురక్రియ ప్రాణాయామం చేయడం వలన ఉదర భాగం మీద ఒత్తిడి పెరిగి డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 40 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను కళ్ల మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత రెండు చేతులను తీసి తలను కిందకు వంచి ఇందాక చేసిన ప్రాణాయామ క్రియను మరలా ఇంకొకసారి చేసుకోవాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 3 రౌండ్లు చేసుకోవాలి. ఈ మధుర క్రియ ప్రాణాయామం చేయడం వలన డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే శరీరంలో ఆక్సిజన్ శాతాన్ని పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధురక్రియ ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 3 రౌండ్లు చేసుకున్న తర్వాత వజ్రాసనంలో రెండు చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు తెరిచి ఈ మధురక్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఇలా ఈ మధురక్రియ ప్రాణాయామం చేయడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
హలాసనం చేయడానికి ముందు శరీరం ఫ్లెక్సిబుల్గా మారి ఆసనం పర్ఫెక్ట్గా రావాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత హలాసనం ఎలా చేయాలో చూసేద్దాం. హలాసనం వామప్. ముందుగా వజ్రాసనంలో కళ్ళు తెరిచి 2 చేతులను పక్కకు చాపుతూ తలను వెనక్కి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 చేతులను ముందుకు తీసుకువస్తూ ముందుకు చాపి ఉంచి తలను కిందకు వంచి 2 చేతులను పైకి లేపి ఆ తర్వాత 2 చేతులను నెమ్మదిగా కిందకు దించి తలను కిందకు వంచి ఇదే స్థితిలో నడుమును నెమ్మదిగా పైకి లేపి తలను కొంచెం పైకి లేపి ముందుకు చూసే విధంగా తలను ఉంచాలి. ఇదే స్థితిలో కుడి కాలును వెనక్కి గాలిలోనికి లేపి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత కుడి కాలును కిందకు దించి ఎడమ కాలును వెనక్కి గాలిలోనికి లేపి ఉంచాలి. ఇలా మరి కాసేపు ఉన్న తర్వాత ఎడమ కాలును కూడా కిందకు దించి ఇదే స్థితిలో తలను కిందకు వంచి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతుల పిడికిళ్లను మూసి ఉంచి నెమ్మదిగా ఇదే స్థితిలో నడుమును కిందకు వంచి వజ్రాసనంలోనికి వచ్చి తలను సాధారణ స్థితిలో ఉంచాలి. ఆ తర్వాత కుడి చేతిని కుడివైపు నేల మీద మోచేతి వరకు ఆనించి ఎడమ చేతిని పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత ఎడమ చేతును కిందకు దించి కుడి చేతిని తీసి ఇందాక కుడి చేతి వైపు చేసుకున్నట్టుగానే ఎడమ చేతి వైపు చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను కట్టేసినట్టుగా ఉంచి తలను వెనక్కి వంచి ఆ తర్వాత ముందుకు దించాలి. ఇప్పుడు తలను క్లాక్ వైజ్ డైరెక్షన్లో 3 రౌండ్లు, ఆ తర్వాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మరొక 3 రౌండ్లు తిప్పుకోవాలి. ఇలా చేసిన తర్వాత జ్ఞానముద్ర వేసి కళ్ళు తెరిచి ఈ వామప్ని ముగించవచ్చు. హలాసనం. ముందుగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఇలా ప్రశాంత స్థితికి చేరుకునేంత వరకు శ్వాస మీదే ధ్యాస ఉంచాలి. ఇలా శ్వాస మీద ధ్యాస ఉంచి ఉచ్ఛ్వాస నిశ్వాసలను కొనసాగిస్తూ ఉండాలి. ఈ హలాసనం చేయడం వలన పాంక్రియాసిస్ మీద ప్రెషర్ పెరిగి ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి డయాబెటిక్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 90 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి నేల మీద శవాసనంలో పడుకొని 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఎడమ చేతిని నేల మీద ఉంచి కుడి చేతిని పొట్ట మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత కుడి చేతిని నేల మీదకు దించి ఎడమ చేతిని పొట్ట మీద ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను నేల మీదకు దించి 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను గాలిలోనికి లేపి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో ఎడమ కాలును పైకి లేపి నిటారుగా గాలిలో 90 డిగ్రీల కోణంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత కుడి చేత్తో ఎడమకాలు బొటనవేలుని పట్టుకొని ఉండాలి.
ఇలా 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా కుడి చేతిని కిందకు దించి ఎడమ కాలుని ఫోల్డ్ చేసి పూర్వపు స్థితిలో ఉంచాలి. ఆ తర్వాత కుడి కాలును నిటారుగా గాలిలోనికి లేపి ఉంచి నెమ్మదిగా ఎడమ చేత్తో కుడికాలు బొటనవేళ్లని పట్టుకొని కుడి చేతిని కుడికాలు థైస్ మీద ఉంచాలి. ఆ తర్వాత కుడికాలును కిందకు దించి పూర్వపు స్థితిలో ఉంచాలి. ఆ తర్వాత 2 కాళ్లను ముందుకు చాపి శవాసనంలోనికి వచ్చి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఈ హలాసనం చేయడం ద్వారా శరీరంలో ఉండే అదనపు కొలెస్ట్రాల్ని నివారించుకోవచ్చు. దీని ద్వారా డయాబెటిక్ని కూడా రాకుండా అదుపులో ఉంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత 2 కాళ్లను గాలిలోనికి లేపి ఉంచి నడుమును పైకి లేపుతూ 2 కాళ్లను వెనక్కి నేలమీదకు దించుతూ 2 చేతులను నడుము మీద సపోర్టుగా ఉంచి 2 కాళ్ల వేళ్లను వెనక నేలమీద ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను దించి నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత 2 చేతుల వేళ్లను కలిపి ఉంచాలి. ఈ హలాసనం చేయడం వలన జీర్ణ సమస్యలను, వెన్ను సమస్యలను నివారించుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో నెమ్మదిగా 2 కాళ్లను కిందకు దించి నడుమును నేలకు ఆనించి కాళ్లను నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఇదే స్థితిలో ఉండాలి. ఆ తర్వాత 2 కాళ్లను వెనక్కి నేల మీదకు దించి 2 చేతులను నేల మీద ఆనించి ఉంచాలి. ఇప్పుడు ఇదే స్థితిలో 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచాలి. ఈ హలాసనమును నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను వెన్ను మీద ఉంచి చేతి వేళ్లతో వెన్ను మీద నొక్కుతూ మర్దనా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి 2 చేతులను నేల మీద పూర్వపు స్థితిలో జ్ఞానముద్రలో ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను నడుము మీద ఉంచి నెమ్మదిగా నడుమును కిందకు దించి 2 కాళ్లను గాలిలో ఉంచి ఎడమకాలి వేళ్లను కుడి చేత్తో, కుడికాలు వేళ్లను ఎడమ చేత్తో పట్టుకుని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. తర్వాత 2 కాళ్లను 90 డిగ్రీల కోణంలో ఉంచి 2 చేతులను గాలిలో నిటారుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత 2 కాళ్లను కిందకు దించి నెమ్మదిగా నేలకు ఆనించి
వెనక 2 చేతులను వెనక్కి దించి నమస్కార ముద్రలో 2 చేతులను ఛాతీ దగ్గర ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 చేతులను కిందకు దించి నేలకు ఆనించి కుడి చేతిని పొట్ట మీద ఉంచి ఎడమ చేతిని నేల మీద ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి వెన్ను కింద 2 చేతులను ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 మోకాళ్లను అటూ ఇటూ ఊపుతూ ఉండాలి. ఇలా ఈ క్రియను 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత 2 చేతులను తీసి పొట్ట మీద ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తర్వాత శరీరాన్ని ఎడమ వైపునకు తిప్పి కుడి చేతిని నేల మీద ఉంచి తలను గాలిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత తలను లేపి నడుమును లేపి 2 చేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపి వజ్రాసనంలోనికి వచ్చి 2 చేతులను థైస్ మీద ఉంచి కళ్ళు మూసుకొని ఉండాలి. ఆ తర్వాత కుడి చేతిని పొట్ట మీద ఉంచి నొక్కుతూ ఉండాలి. ఆ తర్వాత కుడి చేతిని థైస్ మీద ఉంచి ఎడమ చేతిని పొట్ట మీద ఉంచుతూ 2 చేతులను జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత కళ్ళు తెరిచి ఈ హలాసనంని ముగించవచ్చు. ఇలా ఈ హలాసనం చేయడం వల్ల సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. హలాసనం చేయడం వల్ల షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడమే కాకుండా అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు. ఈ హలాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసిద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. ఇప్పుడు మీరు చూసిన ఆసనం హలాసనం. మనకి హలాసనము ఇవన్నీ కూడా మనకి అంటే ఇన్వర్షన్స్లోకి వస్తాయండి. ఇన్వర్షన్స్ అంటేనే యాంటీ ఏజింగ్ పోస్చర్స్ అంటారనమాట. మనకి ఏజ్ రివర్సల్ పోస్చర్స్ అంటారు. సో విపరీతకరణి, హలాసనము, సర్వాంగాసనము, శీర్షాసనం ఇవన్నీ మనకి ఇన్వర్షన్స్లో ఒక భాగం అనమాట. సో హలాసనంలో మనకి ఆల్ ద అబ్డామినల్ ఆర్గన్స్ అండ్ దెన్ లోవర్ బాడీ, మన లోవర్ బాడీ చాలా స్ట్రెంగ్తన్ అవుతుందండి. అన్ని మజిల్స్ అండ్ లిగమెంట్స్ అన్నీ కూడా దీనిలో బాగా శక్తివంతం అవుతాయన్నమాట. సో అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ కూడా మనకి సెక్రేషన్స్ అన్నీ బాగా జరుగుతాయి. ఎప్పుడైతే మనం హలాసన్ పోస్చర్ హోల్డ్ చేస్తూ ఉన్నామో మనము ఆ టైంలో అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఆగుతుంది. పోస్చర్ మనం రిలీజ్ చేసిన వెంటనే మనకి ఫుల్గా అంటే ఒక ఫ్రెష్ ఫ్లో ఆఫ్ బ్లడ్ అన్ని ఆర్గన్స్కి వెళ్తుంది. కాబట్టి ప్రతి ఆర్గన్ కూడా రీజ్యూవినేట్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత హలాసన్లో మనకి నెక్ పార్ట్లో బాగా కంప్రెషన్ వస్తుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్స్కి వీటికి యాక్టివేషన్ అవుతుందండి. సో రెగ్యులర్గా మనం దీన్ని కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే డయాబెటీస్కి సంబంధించి కూడా మనము చాలా బెనిఫిట్స్ దీంతో పొందగలుగుతాం. మేజర్గా డయాబెటీస్లో మనకు వచ్చేసండి సెడెంటరీ లైఫ్ స్టైల్ అని చెప్పుకున్నాం. మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కాన్స్టెంట్గా కీప్ యువర్ సెల్ఫ్ మూవింగ్, మనం కదులుతూ ఉండాలి. యాక్చువల్గా మనకి చిన్న పిల్లలకి కూడా ఇప్పుడు యాక్చువల్గా డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆట అనేది కూడా బాగా తగ్గిపోయింది కాబట్టి
మనకి మేజర్గా స్కూల్స్లో కూడా గ్రౌండ్స్ అవి లేవు. సో ఎంతసేపు మనం చదువు 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 అన్న దృష్టితోనే మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. ఫిజికల్ యాక్టివిటీ అంటే గేమ్స్ ఆడడం, కూర్చుని టీవీకి అతుక్కుపోవడం, ఇలాంటి వాటి వల్ల మనకి పిల్లలలో కూడా డయాబెటీస్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. హలాసనంలో ఈ విధంగా చిన్న పిల్లలు కూడా కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే చైల్డ్హుడ్ ఒబెసిటీ మనకి మేజర్ రీజన్ ఆఫ్ డయాబెటీస్ అండి. కాబట్టి పిల్లలతో కూడా మీరు ఈ ఆసనాలు ఇవన్నీ ప్రాక్టీస్ చేయించినట్లయితే నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, మనకి మెన్స్ట్రువల్ ప్రీ మెనోపాజ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, తర్వాత మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్త్రీలకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో స్టే హెల్దీ, బీ ఫిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/ETV Life India. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/ETV Life India. www.twitter.com/ETV Life India.